ప్రీమియర్ ప్రోలో అన్ని క్లిప్స్కి ఒకటేసారి కలర్ కరెక్షన్ చేయడం ఎలా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అడోబ్ ప్రీమియర్ ప్రోలో అన్ని క్లిప్స్కి ఒకటేసారి మనం కలర్ కరెక్షన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఏదైనా వీడియో షూట్ చేసినప్పుడు క్లిప్స్గా డివైడ్ అవుతుంది కదా. ప్రతి క్లిప్కి కలర్ కరెక్షన్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. సో ఎట్ ఏ టైం అన్ని క్లిప్స్కి ఒకటేసారి కలర్ కరెక్షన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ మీకు బిన్ ఉంటుంది కదా, ఆ బిన్నులో కింద ఈ న్యూ ఐటమ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ న్యూ ఐటమ్ పైన క్లిక్ చేస్తే మీకు అడ్జస్ట్మెంట్ లేయర్ అని ఉంటుంది. ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వాల్యూస్ ఇలాగే ఉంచి ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది వచ్చేస్తుంది. ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ని మీ వీడియో క్లిప్స్ ఉన్న ట్రాక్ ఉంటుంది కదా, ఆ ట్రాక్ పైన ట్రాక్లో వేయండి. ఓకే, మొత్తం వీడియోస్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు డ్రాగ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ పైన మళ్ళీ మీరు ఇక్కడ మీకు లిమిటరీ కలర్స్ అని ఉంటుంది కదా, ఈ లిమిటరీ కలర్లో మీరు కలర్ కరెక్షన్ చేసుకోవచ్చు. షాడోస్ పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా మీ వీడియోకి తగ్గట్టు మీరు ఎలా కలర్ కరెక్షన్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక క్లిప్కి కలర్ కరెక్షన్ చేస్తే మిగతా వాటన్ని క్లిప్లకు కూడా సేమ్ కలర్ కరెక్షన్ ఉంటుంది. ఫర్ సపోజ్ మీకు తెలియడానికి ఇప్పుడు చూడండి, నేను ఈ క్లిప్కి కలర్ కరెక్షన్ చేశాను కదా. ఇప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ ఏదైతే ఉందో అది ఆఫ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీకు కలర్ కరెక్షన్ అయింది కదా. సేమ్ అలాగే నేను వేరే క్లిప్ పైన ఈ లైన్ని మూవ్ చేస్తున్నాను. ఫర్ సపోజ్ ఈ క్లిప్ పైన ఉంది కదా, ఇప్పుడు కూడా చూడండి. ఓకే, ఇందాక వేరే క్లిప్కి కలర్ కరెక్షన్ చేసిన కదా, ఆ కలర్ కరెక్షన్స్ వాల్యూస్ ఏవైతున్నాయో సేమ్ అదే వాల్యూస్ మీకు ఈ సేమ్ వాల్యూస్ మీరు ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ ఎక్కడి వరకు అయితే పెట్టారో అక్కడి వరకు మీకు కలర్ కరెక్షన్ అయిపోతుంది. ఇక చూడండి, ఇప్పుడు ఇది ఆఫ్ చేస్తున్నాను, అడ్జస్ట్మెంట్ లేయర్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, మీకు తేడా తెలుస్తుంది కదా అలా. ఓకే, ఇన్ కేస్ ఇప్పుడు మీరు ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ ఉంది కదా, ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ కొన్ని క్లిప్స్కే పెట్టారు అనుకోండి, ఏ క్లిప్ పైన ఉంటే ఆ క్లిప్కి మాత్రమే కలర్ కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీనికి కలర్ కరెక్షన్ లేదు కదా, నేను ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ని మూవ్ చేస్తున్నాను. ఓకే, చూడండి కలర్ కరెక్ట్ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, సింపుల్గా అన్ని క్లిప్స్కి ఒకేసారి కలర్ కరెక్షన్ ఎలా చేంజ్ చేయాలో. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ జేబిడిఎస్ నాగరాజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.